నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఏదైతే ఈ నెల 21న జరిగినటువంటి కాల్పుల్లో దాదాపు 28 మంది చనిపోయారు. 28 మందిలో మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి కేశవరావుతో పాటు అలాగే దీనికి సంబంధించినటువంటి బూర రాకేష్ కూడా మరణించారు. దానికి సంబంధించి వాళ్ళ మదర్ అయితే మనతో ఉన్నారు. మాట్లాడదాం. అసలు ఎప్పుడు అన్నలోకి వెళ్ళాల్సొచ్చింది? అసలు చనిపోయిన తర్వాత కూడా శవాలు ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. అసలు ఎందుకు ఇవ్వలేదు? ప్రభుత్వం ఏం చెప్పింది? దీనికి సంబంధించి వాళ్ళ అమ్మ మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి. రాకేష్ ఏమవుతారు అమ్మ మీకు? నా కొడుకు. హ్మ్. అంటే ఎప్పుడు చూసిర్రు మీరు రాకేష్ అసలు అందులోకి నక్సలిజంలోకి ఎప్పుడు ఎళ్ళిండు? మీకు ఎప్పటి నుంచి? ఎప్పుడెళ్ళిండని నాకంతా లేదు గానీ 9 సంవత్సరాలయితాంది. హ్మ్. ఆయన పోయి 9 సంవత్సరాలు. హైదరాబాద్‌కి పోతానమ్మా అని ఎళ్ళిపోయిండు. 9 సంవత్సరాలయితాంది. అంతవరనుంచి ఆయన నుంచి ఓ లెటరే, ఓ పోటువే, హ్మ్. ఆయన మాటే, హ్మ్. కాలుసుడమే తెలవదు మాకు. హ్మ్. మేము ఇగ ఏడ్చినాం. ఒక సంవత్సరం అంతా ఏడ్చినాం. మరి ఎటు పోయిండో నా కొడుకా, హ్మ్. ఎటు పోయిండో అడ్రస్ లేదా, ఏది లేదా అని ఏడ్చినాం. హ్మ్. ఏడ్చి ఎక్కడున్నా గూడా నా కొడుకు సల్లగా నా ఇంటికి చేరాలి అనుకునేదాన్ని నేను. హ్మ్. అనుకున్నాక ఈ వార్త తెలిసిందిగ. 9 సంవత్సరాలకి ఈ వార్త తెలిసింది. తెలిసినాక మా వోళ్ళంతా ఎళ్ళిపోయిల్లు. ఈ టీవీలల్లా, సెల్లులల్లా చూసి మా మా కుటుంబ సభ్యులు, మా భర్త, మా తమ్ముడు అంతా ఎళ్ళిపోయిల్లు ఆడికి తీసుకొత్తామని. పోయినాక వాళ్ళు పోయిన కన్న తండ్రికే, మేనమామకే శవాన్ని గూడా గిట్ల మొఖం కూడా చూపెట్టలేదు. చూపెట్టక మా 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 శవాన్ని ఎప్పుడు ఇస్తారని అడిగిల్లట మా వాళ్ళు. రేపిస్తాం ఉండుండ్రి, రేపిస్తాం ఉండుండ్రి, రేపిస్తాం రోజు ఇదే. ఎక్కడమ్మా? ఏ నుంచి శివన్. ఆ! శివన్. ఛత్తీస్‌గఢ్ నుంచి. అంటే మీరెక్కడ పోయి అడిగిర్రు ఎవరిని అడిగి? అక్కడికే పేనుగల శవాలున్న కాడికే అడిగిల్లు. పోస్ట్‌మార్టం కాడికే పోయి అడిగిల్లు. రోజు రేపిస్తాము, హ్మ్. ఇస్తాము. ఇయ్యమని అంటలేరు. ఇస్తాము. ఉండుల్లి అని 5 రోజులు జరిపారు. ఆడ వాళ్ళకు 5 రోజుల్లో కాంచి వాళ్ళకు తిండి లేదు, తిపాన లేదు, ఓ చెద్దరు లేదు. వాళ్ళకి ఆ భాష రాదు. ఆ! ఏది రాదు. ఆడ మస్తు అందరూ షుగర్ పేషెంట్లు, కాళ్ళు ఇరిగినోళ్ళు. మా భర్తకైతే 2 కాళ్ళు ఇరిగినాయి. హ్మ్. నడిచేదానికే వీలుండదు. అయినా పోయినా గూడా కన్న తండ్రిని గూడా మొఖం చూసుకోనియ్యలేదట. చూపెట్టలేదట. దగ్గరికి కూడా రానివ్వరు. రానివ్వలేదట. మొఖం చూపెట్టలేదట. హ్మ్. మా భర్తది ఆధార్ కార్డు రాసుకున్నారట. హ్మ్. చెప్పు అని అన్ని రోజు రాసుకునుడు, ఎల్లగొట్టుడు. రేపిత్తం పో అని తాళం పెట్టుకునుడట. సాయంత్రం కాంగానే తాళం పెట్టుకునుడు. అయ్యో! ఇత్తరు కావచ్చు నా కొడుకును. రేపన్నిత్తరు అని 5 రోజులున్నారు. హ్మ్. 5 రోజులున్నా గూడా అతన్ని చూపెట్టలేదు, ఇయ్యలేదు. లాస్ట్‌కు ఎస్పీ ఆఫీస్‌కి పిలుసుకొని వీళ్ళను సంతకాలు పెట్టండి మీరు. మీ శవాలను ఇయ్యము అనంటే, ఎందుకియ్యరు? మా పిల్లలు చేసిన తప్పేంది అని వీళ్ళు సంతకాలు పెట్టక ఈళ్ళొచ్చిర్రు. మా పిల్లను మాకియ్యాలే ఇప్పటికైనా అని మేము కోరుకుంటానము. ఈ మోడీ ప్రభుత్వమైనా, ఈ గవర్నమెంట్ అయినా, కాంగ్రెస్ ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వమైనా నా బిడ్డను నాకియ్యాలని నేను. ఇప్పుడు మోడీకి ఒక భార్య ఉన్నదా? లేదు. హ్మ్. కన్న పిల్లలున్నారా? లేరు. ఒక తల్లి ఆవేదన ఎట్లా తెలుస్తది? హ్మ్. ఆ ముసలిదాని నా తల్లి అని కాళ్ళు మొక్కిపోయేటోడు గదా! హ్మ్. మరి నీకున్నట్టు కన్న తల్లి ప్రేమ అందరికి ఉండద్దా? అందరికి గూడా ఉంటది గదా నీకున్నట్టే. హ్మ్. మరి నువ్వు నీ కన్న తల్లికో కాళ్ళు మొక్కి బయటికి పోయేటోనివి నువ్వు. హ్మ్. ఆ! అంత ప్రేమ నీకున్నది. కన్న పిల్లలకుండదా? అట్లా చూసుకోవాలని కన్న తల్లులకుండదా? ఉంటది గదా! నీకు భార్య ఉంటే, కుటుంబం ఉంటే, అతనికి సంసారం అన్నది, పిల్లలన్నది ఉంటే, పిల్లల బాధ ఏంటిదో, తల్లి బాధ ఏంటిదో అన్నది అర్థమవు మోడీ గానికి. హ్మ్. అసలు లేరు గాబట్టి, ఎవ్వల పిల్లల బాధ అర్థమైతలేదు, ఎవ్వల తల్లి బాధ అర్థమైతలేదు. హ్మ్. మరి ఇగ ఎట్లా రాజ్యమేలుతానని ఆ రాజ్యం మీద కూర్చున్నాడో అర్థమైతలేదు ఆ మోడీ గాడు. హ్మ్. ఆ! ఇసొంటి కథ ఇంకొక తల్లికి రావద్దు. ఇప్పటికైనా మోడీ గాడు హ్మ్. ఇట్లా ఆపాలే ఇవి. హ్మ్. ఇప్పటికైనా మంచిగా సమాజం మీద మంచిగా రాజకీయం ఏలుడు నేర్చుకోవాలని చెప్తాను ఈ తల్లి. అంటే మోడీ ఏం చెప్తున్నాడంటే ఈళ్ళు నక్సలైట్‌ల పేరు చెప్పుకొని ఇటు పోలీసులను కావాలని చంపుతున్నారు, ఆదివాసులను చంపుతున్నారు అని చెప్పి చెప్తూ వస్తా ఉన్నాడు. అంటే నిజంగా ఎప్పుడన్నా కావాలని చంపిర్రా ఈళ్ళను? నక్సలైట్‌ల పేరుతో? నక్సలైట్లు మీ కొడుకు ఇట్లా ఈళ్ళందరూ పోలీసులు ఇట్లా చంపుతుర్రు అని చెప్తూ వస్తా ఉన్నాడు ఇటు మోడీ ప్రభుత్వం. అంటే నిజమేనా? ఇంతవరకు ఏది లేదు. హ్మ్. మోడే అదంతా దోసుకుందామి, అక్కడ నిధులున్నాయి, అదున్నది, ఇదున్నదని వేరే గవర్నమెంట్‌కి అమ్మి, హ్మ్. నక్సలెట్లన్నదే లేకుండా జేసి, హ్మ్. ఈ టైం పెట్టిండు వాళ్ళకు. ఆ దోపిడంతా వాళ్ళకి అమ్మదానికి. హ్మ్. ఓ దిక్కు నరుక్కుంటూ అత్తాండు చెట్లన్నీ. హ్మ్. ఈ టైం వరకు లేకుండా జేసి, వీళ్ళని మొత్తమే లేకుండా జేసి, ఈ నదులన్నీ వాళ్ళకి అమ్మేత్తనని ఆ మోడీ గాని హ్మ్. అది కథ. హ్మ్. మోడీగాడు ఇంకెవడో వాడు అట. ఆ! హ్మ్. ఇద్దరు గలిసి ఈ కథ జేసి, వీళ్ళ మీద అన్ని పుట్టిచ్చుడు. హ్మ్. ఆ! ఇప్పుడు వాళ్ళెందుకు పోయిల్లు? ఇప్పుడు ఒక చదువుకొని ఒక గొప్ప బ్యాంకు జాబ్ చేసేటాయనే హ్మ్. ఆళ్ళెందుకు పోయిల్లు? ఆదివాసుల సేవ జేయాలే. ఇక్కడ ఉంటే ఒక్క తల్లి ప్రేమ ఎందుకు? ప్రజల సేవ జేయాలన్నట్టుగానే అత్తది ఎవలకైనా. హ్మ్. ఎందుకు పోయిండు?
వాళ్ళని కొట్టేదాన్ని పోతారా, ఆదివాసులను కొట్టేదాన్ని పోతారా, పోలీసు వాళ్ళని కొట్టేదాన్ని పోతారా? ఎందుకు పోతారు వాళ్ళు? అంత మోడీ కథే, మోడీ దోసుకునేదానికి అది. ఆ మోడీ అక్కడ పెద్ద పెద్ద మనకు ఏ దేశంలో లేవు అట్లాంటి ఆదివాసుల కాడ ఉన్నేటి, అవన్నీ అమ్ముకునేదానికి దోసుకునేదానికే ఈ మోడీ చేసే కథ. ఆ. అంటే ఎందుకు ఇవ్వలే అమ్మ? ఆల్రెడీ దహనం కూడా చేసేసారు మీకు ఇవ్వకుండా. చేసిండు, ఎందుకు మరి ఇయ్యలేదు? ఎట్లా? అదే అదే మేము కూడా కోరుకునేదే అది. మోడీ దగ్గర నుంచి ఏం సమాధానం వస్తుంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏం సమాధానం వస్తుంది అన్నది ఇప్పటికీ మేము 7 రోజుల కాంచి ఇట్లనే విలేకరులకు చెప్తాను, ఏం సమాధానం కూడా రాలేదు. మరి ఎందుకు ఇత్తలేరు? దొంగ ప్రభుత్వం అది. దొంగ ప్రభుత్వమే కదా మరి, ఇయ్యనకుంటే దొంగ ప్రభుత్వమే ఇత్తలేదు అని నేను చెప్తాను. అంటే మీరు చనిపోయిన తర్వాత కనీసం మా కొడుకును దాన సంస్కారాలకు ఇస్తారని ఎదురు చూసిరమ్మా? ఎదురు చూసినాము, రోజు ప్రెస్ వాళ్ళతోటి మాట్లాడినాము, మేము గవర్నమెంట్ మేడం కూడా మొక్కినాము, నా బిడ్డను నాకు ఇయ్యండి, నా బిడ్డను నాకు ఇయ్యండి, అయినా ఇయ్యలేదు. ఇప్పుడు నేను తిడతాయిగా, దొంగ ప్రభుత్వం ఇది, దొంగ ప్రభుత్వమే. బిడ్డలను చంపి తల్లులను ఏడుమన్న ప్రభుత్వం ఇది. భర్తలను చంపి భార్యలను ఏడుమన్న ప్రభుత్వం ఇప్పుడు. ఏమేమి చెప్తామంటే ఇప్పటికైనా నా బిడ్డను నాకు చేర్పాలే,